హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వెజ్ కడాయి ఎలా చేస్తారో చూసేద్దాం. ముందుగా మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా చేసి పెట్టుకుందాం. దాంట్లో కాజు, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా అన్నమాట, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బీన్స్, ఆలు బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. క్యాప్సికమ్, క్యారెట్ అవి ఉంటే, మష్రూమ్స్, పన్నీర్ క్యూబ్స్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసి వెజ్జీస్ అని దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో బటర్ వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇందాక కర్రీలో కొంచెం కర్డ్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు అదే బటర్ కడాయిలో పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో లాస్ట్లో మనము మష్రూమ్స్ అండ్ పన్నీర్ క్యూబ్స్ ఇందాక చేసిన గ్రేవీలో వేసేసుకుంటే వెజ్ కడాయి రెడీ. లాస్ట్లో మనము కస్తూరి మేతి ఉంటుంది కదా, అది ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. కొత్తిమీర కూడా, కొరియాండర్ కూడా. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.